హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ 41. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ప్రీతికి కరణ్ను ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తున్న రిషికి అతని మైండ్లో ఒక ఆలోచన తలక్కున మెరిసింది. వెంటనే ల్యాప్టాప్ తీసుకుని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్కి ఒక మెయిల్ సెండ్ చేశాడు. కరణ్ను క్రియేటివ్ డిపార్ట్మెంట్ నుంచి లాజిస్టిక్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేయడం గురించి ఆ మెయిల్. సీసీలో కరణ్ను యాడ్ చేశాడు. ఆ మెయిల్ చూసుకున్న వెంటనే కరణ్ రిషి క్యాబిన్ దగ్గరకు వచ్చాడు. మే కమిన్ బాస్? కరణ్ రిషి క్యాబిన్ను నాక్ చేస్తూ అడగ్గా కమిన్ అన్నాడు రిషి. ప్రీతి లోపలికొచ్చిన కరణ్ వైపు చూసి తన పనిలో మునిగిపోయింది. టెల్ మీ మిస్టర్, యువర్ నేమ్ అడిగాడు రిషి యాటిట్యూడ్తో. కరణ్ సార్. ఓకే మిస్టర్ కరణ్, చెప్పు, ఏంటి విషయం? సార్, నన్ను లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారని నాకు ఇప్పుడు ఒక మెయిల్ వచ్చింది. కానీ ఆ డిపార్ట్మెంట్ గురించి నాకు ఏం ఐడియా లేదు. ఆయన నన్ను ఇంత సడన్గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో నాకు తెలియదు అని అడిగాడు అయోమయంగా. అతని మాటలు విని ప్రీతి కూడా ఒకంత షాక్ అవుతూ తలెత్తి చూసింది. కంపెనీకి ఆ డిపార్ట్మెంట్లో అర్జెంట్ నీడ్ ఉంది అండ్ ఆ పోస్ట్కి నువ్వే బెస్ట్ సెలెక్షన్ అనిపించింది. డోంట్ వరీ, నీకు అక్కడ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాతే నిన్ను అక్కడ వర్క్ చేయమని అడుగుతారు. టుమారో నుండే ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి. కరణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రీతితో దూరంగా ఉంచడానికి బాస్ ఇదంతా చేస్తున్నాడని అనుమానం కలిగింది. కానీ బాస్ ఆర్డర్ పాటించక తప్పదు. చిన్నగా నిట్టూర్చి ఓకే సార్ అన్నాడు. డూ యు నో లాజిస్టిక్స్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఎస్ సార్, ఐ నో, థ్యాంక్ యూ సార్ అని అతన్ని డల్గా చూస్తున్న ప్రీతి వైపు ఒకసారి చూసి క్యాబిన్ నుండి బయటకు నడిచాడు కరణ్. ప్రీతి ఆలోచనల్లో పడింది. లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో నిజంగా ఎవరైనా అవసరమా, లేదా మిస్టర్ రిషి కావాలని ఇదంతా చేస్తున్నారా? నేను స్వాతితో మాట్లాడాలి. లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఆమె మాత్రమే నాకు చెప్పగలదు అని మనసులో అనుకుంటూ అప్పటికి లంచ్ టైం అవ్వడంతో రిషి కోసం ఫుడ్ ఆర్డర్ చేసింది. 10 మినిట్స్లో ఫుడ్ అతని క్యాబిన్కి వచ్చేసింది. ఈరోజు కూడా నేను మీతో కలిసి లంచ్ చేయాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగింది ప్రీతి. అవును, వచ్చి కూర్చో అని రిషి బదులివ్వడంతో తన లంచ్ బాక్స్ తీసుకుని అతని ఎదురుగా కూర్చుంది. నేను నీ ఫుడ్ తినాలనుకుంటున్నాను, నువ్వు నా తినచ్చు అని చెప్తూ రిషి తన ఫుడ్ని ప్రీతి వైపు పెట్టాడు. అతనికి బాక్స్ అందించింది ప్రీతి. మీకు నేను చేసిన ఫుడ్ నచ్చితే రేపటి నుండి మీకోసం కూడా బాక్స్ తీసుకొస్తాను అంది. తీసుకురా, నువ్వు చేసిన ఫుడ్ టేస్టీగా ఉంది తింటూ చెప్పాడు రిషి. ప్రీతి ఆశ్చర్యంగా చూస్తుంది అతని వైపు. రిషి ఎప్పుడూ తనతో గొడవ పడుతూనే ఉంటాడు. గొడవ పడినా కోపంగా ఉన్నా తనతో కలిసి భోజనం చేయాలని అనుకోవడమే కాదు, ఆమె ఫుడ్ని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు. అతని బిహేవియర్ ఆమెకు అస్సలు అంతుపట్టట్లేదు. ప్రీతి తినబోతుండగా ఆమె ఫోన్ మహి కాల్స్తో మోగుతూనే ఉంది. 2 సార్లు కాల్ని సైలెంట్లో పెట్టిన తర్వాత 3వసారి కాల్ వచ్చేసరికి మహిక సిస్టర్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి చేస్తుంది కావచ్చు, ఆన్సర్ చెయ్యి అని అన్నాడు రిషి. ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేసి లిఫ్ట్ ఏరియాకి వచ్చింది. మహి, ఏం చేస్తున్నావు? అంతా ఓకేనా? ఓకేనే. మన మిషన్ ఎంతవరకు వచ్చింది? రిషితో మాట్లాడావా అడిగింది మహి కుతూహలంగా. ఎక్కడే బాబు, నువ్వు నాకెంత కష్టమైన పనిచ్చావో తెలుసా? నువ్వు నా ఫ్రెండ్ కాకపోతే నేను నిన్ను చంపేసేదాన్ని. ఏమైంది ప్రీతి? రిషిని హ్యాండిల్ చేయడం అంత కష్టమా? మామూలు కష్టం కాదు, మెంటల్ ఎక్కిపోతుంది. ఊరికే కోప్పడతాడు. అతనికి ఏది కోపం తెప్పిస్తుందో నాకు తెలియట్లేదు. దానికి తోడు నన్ను ఇబ్బంది పెట్టి ఏ అవకాశాన్ని వదులుకోడు. అయితే ఇది మీ ఇద్దరి మధ్య లవ్కి ఆరంభం. లవ్వా? ఇంకేమనిపిస్తుంది? ఎన్ని రోజులు నేను నిన్ను టీస్ చేస్తే ఇప్పుడు నువ్వు నన్ను ఆడుకుంటున్నావా? అదేం లేదే, జస్ట్ కిడ్డింగ్. నాకు ఒక హెల్ప్ కావాలి ప్రీతి. నేను రక్షతో రుద్ర గురించి మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. రక్ష అంటే మీ ఆయనతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత విడిపోయింది తనేనా? తనే. మహి, నువ్వు ఆ అమ్మాయిని ఇందులో ఇన్వాల్వ్ చేయకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు దియాను తన కస్టడీలోకి తీసుకోవడానికి ఆమె మీ ఆయనపై కేసు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అండ్ నీకు మీ ఆయనకు మధ్య ఒక అంగుళం గ్యాప్ దొరికితే ఆమె మీ ఇద్దరి మధ్యకు వచ్చే అవకాశాన్ని వదులుకోదు. సో ఈ ఆలోచన మర్చిపోయి నన్ను మిస్టర్ రిషితో మాట్లాడివ్వడం మంచిది. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది ప్రీతి. సరే, నేను ఇంకేం చేయను, నువ్వేనా ఆధారం. డోంట్ వరీ, నేనున్నాను, అన్నీ కనుక్కుంటాను. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ డియర్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా థ్యాంక్స్ కోసమే చేస్తున్నానా? సారీ అంది నవ్వుతూ. ప్రీతి నవ్వి ఇక వెళ్తానే,
రిషి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను కాసేపట్లో వెళ్ళకపోతే నాపై అరవడం స్టార్ట్ చేస్తాడు. సరే సరే, ఈవినింగ్ హాయిగా మాట్లాడుకుందాం. మహి ఫోన్ పెట్టేగా ప్రీతి రిషి క్యాబిన్కి తిరిగొచ్చింది. ఎప్పుడు చూసినా నాతో గొడవపడే ఇతనికి ఎలా దగ్గరవ్వాలి, రుద్రగారి గురించి ఎలా కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉన్న ప్రీతి మైండ్లో ఏదో ఆలోచన మెరిసింది. రిషి అప్పటికే లంచ్ ముగించి తన చైర్లో కూర్చున్నాడు. అతని దగ్గరికి కదిలి, ఈవినింగ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది. నేనేమైనా నీ డ్రైవర్ అనుకుంటున్నావా? చిరాకుగా అన్నాడు రిషి. ఓకే అయితే నేను కరణ్కి చెప్తాను. కరణ్ నన్ను తన కార్లో డ్రాప్ చేస్తాడు. కొన్ని రోజులుగా నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. బట్ నేను అతనికి టైం ఇవ్వలేకపోయాను అని కావాలని అన్న ప్రీతి రిషి ఎలా రియాక్ట్ అవుతాడా అని చూస్తుంది. అవసరం లేదు, నేను నిన్ను డ్రాప్ చేయనని చెప్పలేదు. నీ జంగిల్ బిహేవియర్ కొంచెం కంట్రోల్ చేసుకో. నేను నీ బాస్ని అని రిషి అనేసరికి లోపల చిన్నగా నవ్వుకొని, నాకు తెలుసు అంది ప్రీతి. అండ్ ఇంకో విషయం, టుమారో నేను కంపెనీ చార్జ్ తీసుకోవడాన్ని అండ్ డాడీ రిటైర్మెంట్ని సెలబ్రేట్ చేస్తూ డాడీ పార్టీ ఇస్తున్నారు. సో లాస్ట్ టైం లాగే అన్ని అరేంజ్మెంట్స్ నువ్వే చూసుకుంటావు. లాస్ట్ టైం నువ్వు అన్నీ మేనేజ్ చేసిన తీరు డాడీకి చాలా నచ్చింది. ఈ వర్క్ నువ్వే టేకప్ చేయాలని చెప్పడానికి ఆయన నాకు ప్రత్యేకంగా ఫోన్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. కానీ కరణ్ అండ్ స్వాతి లాస్ట్ పార్టీలో నాకు హెల్ప్ చేశారు. సో ఈసారి కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారా? లేదు, కరణ్ ఇప్పుడే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు కాబట్టి స్వాతి అతనికి ట్రైనింగ్ ఇస్తుంది. నువ్వు సింగిల్గా మేనేజ్ చేయలేకపోతే మనం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో మాట్లాడవచ్చు. కానీ ఏ కంపెనీ ఇంత తక్కువ టైంలో మన ఈవెంట్ టేకప్ చేస్తుంది? ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను. మిస్టర్ రిషిత్ కన్నా పార్టీ అరేంజ్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తారా? నేను కళ్ళు కంటున్నానా? హలో, ఇప్పుడంత డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు వేరే దారి లేదు. ఓకే, ఫస్ట్ ఇన్విటేషన్స్తో స్టార్ట్ చేద్దాం. నాకు గెస్ట్ లిస్ట్ ఇవ్వండి, నేను వారికి ఇన్విటేషన్ సెండ్ చేస్తాను. తర్వాత మనం వెన్యూకి వెళ్దాం. రిషి ప్రీతికి గెస్ట్ లిస్ట్ అందివ్వగా ప్రీతి అందరికీ ఇన్విటేషన్ సెండ్ చేయడంలో నిమగ్నమైంది. ఇన్వైట్ చేయడం కంప్లీట్ అయ్యాక ప్రీతిని వెన్యూకు తీసుకొచ్చాడు రిషి. చాలా విలాసవంతంగా ఉన్న 7 స్టార్ హోటల్లో పార్టీ జరగబోతుంది. పార్టీ హాల్ చాలా విశాలంగా ఉండి బ్యూటిఫుల్గా అలంకరించబడి ఉంది. రిషి ప్రీతి వచ్చేసరికి పార్టీ అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. రిషి అక్కడి మేనేజ్మెంట్ స్టాఫ్కి ప్రీతిని పరిచయం చేసి ప్రీతిని సంప్రదించిన తర్వాతే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పాడు. ఈ హోటల్లో నీకోసం రూమ్ బుక్ చేశాను. ఈ రాత్రికి నువ్వు అక్కడే ఉండొచ్చు అని చెప్పాడు రిషి. ఓకే, ఇదంతా ఫినిష్ అయ్యే వరకు నువ్వు నాతోనే ఉంటావా అడిగింది ప్రీతి. నేను ఇక్కడే ఉంటాను, నీకు కావాల్సినంత టైం. ఓకే అని చెప్పి స్టాఫ్కి డైరెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ప్రీతి. వర్క్లో ఫుల్ బిజీ అయిపోయింది. రాత్రి 10 గంటలైంది. ప్రీతి, నువ్వు చాలా టైర్డ్ అయి ఉంటావు, లెట్స్ హ్యావ్ డిన్నర్ అన్నాడు రిషి. అవును, చాలా టైర్డ్ అయ్యాను, ఫీలింగ్ హంగ్రీ అంటూ అతనితో పాటు కదిలింది ప్రీతి. ఇద్దరు హోటల్ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నారు. మిస్ ప్రీతి, ఇక నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకో. రిషి మాటలు విని తిరగడం ఆపేసి అతని వైపు చూసింది ప్రీతి. మిస్టర్ రిషి నా గురించి వరి అవుతున్నారు. ఇది నిజమా లేదా నేను కలకంటున్నానా అంది ప్రీతి. నీ డ్రామా ఆపు, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను మనసులేని రాయను కాదు. నీకు నిజంగా కొంచెం స్లీప్ అవసరం అని చెప్పి తన డిన్నర్ ఫినిష్ అవ్వడంతో చైర్లో నుండి లేచిన రిషిని అప్పుడే పక్క నుండి వస్తున్న వెయిటర్ ఢీకొట్టాడు. వెయిటర్ చేతిలోని ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్ని రిషి మీద పడ్డాయి. రిషి కోపం తార స్థాయికి చేరుకుంది. ఏం చేశావు నువ్వు? నీ కళ్ళు కనిపించడం లేదా? నా క్లోత్స్ అన్ని స్పాయిల్ చేశావు అని అరిచాడు. వెయిటర్ బెదిరిపోతూ సారీ సార్ అన్నాడు. ఏంటి సారీ? కాల్ యువర్ మేనేజర్ అని రిషి అంటుంటే ప్రీతి వెంటనే లేచి అతని చేయి పట్టుకుని ప్లీజ్ కూల్ డౌన్ అంది. ప్రీతి కరాచాలనంతో రిషి కోపం చప్పున చల్లారిపోయింది. ప్రీతి వెయిటర్ వైపు తిరిగి నువ్వెళ్ళు, నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పడంతో కృతజ్ఞతగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెయిటర్. నాతో రండి, నా కోసం ఇక్కడ ఒక రూమ్ బుక్ చేసావు కదా, ముందు వెళ్ళి అక్కడ నీ క్లోత్స్ క్లీన్ చేసుకో, తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తూ ప్రీతి రిషి చేయి పట్టుకుని రెస్టారెంట్ బయట ఉన్న లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది. ప్రీతి కంట్రోలింగ్ యాటిట్యూడ్కి రిషి ఆశ్చర్యపోయాడు. ఆమె చేయి పట్టుకోగానే తన కోపమంతా ఎగిరిపోయింది. ఏదో మాయలా అనిపిస్తుంది రిషికి. నువ్వెప్పుడు వైట్ షర్ట్ వేసుకుంటావెందుకు? నేను నీ మీద కాఫీ పడేసినప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నావు, ఈరోజు కూడా వైట్ షర్ట్ వేసుకున్నావు. వైట్ కలర్ వేసుకున్నప్పుడే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. అండ్ నువ్వు ఆ కాఫీని నా మీద కావాలని పడేశావు. అవునవును, నేను కావాలని పడేశాను, కానీ నువ్వే అలా చేసేలా చేసావు. ప్రీతి, ఈ టైంలో నాకు నీతో గొడవ పడే ఓపిక లేదు. నేను నిజంగా అలసిపోయాను.
అండ్ నువ్వు కూడా. సో మనం ఇక సైలెంట్గా ఉండడం మంచిది. మిగిలింది రేపటికి వదిలేద్దాం. మాటల్లోనే రూమ్ వచ్చేసింది. రిషి డోర్ ఓపెన్ చేసి వాష్రూమ్కి వెళ్ళగా బెడ్పై కూర్చుని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది ప్రీతి. రిషి షర్ట్ విప్పి తన అప్పర్ బాడీని వాష్ చేసుకుని బాత్రూమ్ వేసుకుని వాష్రూమ్ నుండి బయటకొచ్చాడు. రిషిని అలా చూసి ప్రీతికి స్పృహ కోల్పోయినట్లు అనిపించింది. చూపులు కిందకి దించి, నీ షర్ట్ ఎక్కడా అని అడిగింది. నేను దాన్ని వాష్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ ఆ స్టెయిన్స్ పోవట్లేదు. కెన్ యూ హెల్ప్ మీ? నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. రిషి అయోమయంగా ముఖం పెట్టుకొని అన్నాడు. ప్రీతి ఉఫ్ అనుకుని రిషిని పక్కకు తోసి వాష్రూంలోకి వెళ్ళింది. రిషి షర్ట్ వైపు చూసి తల పట్టుకుంది. అది అంతకుముందు కంటే మరింత గజిబిజిగా ఉంది. దాన్ని చేతిలోకి తీసుకుని వాష్ చేస్తుంటే రిషి డోర్ దగ్గర నిలబడి ఆమెను చూస్తున్నాడు. షర్ట్ నీట్గా వాష్ చేసేసి వెనక్కి తిరిగిన ప్రీతి కళ్ళు డోర్ దగ్గర నిలబడి తన వైపు చూస్తున్న రిషి కళ్ళను కలిశాయి. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? అండ్ ఎక్కడెందుకున్నావు అని అడిగింది. వాట్? నేను నీతో రూమ్లో ఒంటరిగా ఉండడాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటున్నావా? లేదు, నా ఉద్దేశం అది కాదు. నువ్వు ఎందుకలా నిలబడి ఉన్నావు? నీ షర్ట్ వాష్ చేశాను, కానీ మార్క్స్ కంప్లీట్గా పోలేదు. నా దగ్గర ఇలాంటి షర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళే వరకు ఇది చాలు. ఈ బాత్రూంలో ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇది డ్రై అవ్వాలి అంటే 1 to 2 hours వెయిట్ చేయాలి. అలా కాదు అనుకుంటే బెడ్ షీట్ వేసుకుని వెళ్ళొచ్చు. నేను వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. నేను వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేస్తాను. ఓకే ఓకే, నాకు చాలా నిద్రొస్తుంది అని చెప్తూ చైర్పై ఫ్యాన్ గాలికి వేసి వెళ్ళి బెడ్ మీద పడుకుంది ప్రీతి. రిషి సోఫాలో కూర్చొని తన ఫోన్తో బిజీగా ఉన్నాడు. ఫోన్ చూస్తూనే అతని కళ్ళు మూతలు పడగా ఎప్పుడు సోఫాలో వాలిపోయాడో అతనికి తెలియలేదు. మరోవైపు మహి దియాను పడుకోబెట్టి తన పక్కన కూర్చుంది. తమ రూమ్కి వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో పడి ఉంది. మార్నింగ్ తను చేసిన తింగరి పనికి రుద్ర ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడు అని తనకి తెలుసు. అసలే మార్నింగ్ వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళడంతో అతని నుండి తప్పించుకునేందుకు దియా రూమ్లోనే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యి దియా పక్కన పడుకుంది. రుద్ర తన గదికి వచ్చేసరికి మహి బెడ్ మీద కనిపించలేదు. వెంటనే దియా గదికి వెళ్ళాడు. బెడ్ లైట్ వెలుగులో మహి దియాతో నిద్రపోతున్నట్లు చూశాడు. దొంగ, ఇక్కడ ఉండిపోతే నా నుండి తప్పించుకోవచ్చు అనుకున్నావా? మహి పిల్ల చేష్టలకి నవ్వకుండా ఉండలేకపోయాడు రుద్ర. దియా నుదుటిన ముద్దు పెట్టి మహిని ఎత్తుకుని తమ గదిలోకి కదిలాడు. రుద్ర తనని ఎత్తుకుని తీసుకువెళ్ళవచ్చని నిద్రపోయే ముందు ఊహించలేదు మహి. గదిలోకి తీసుకెళ్లి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా బెడ్పై మెల్లిగా పడుకోబెట్టి తను డ్రెస్ చేంజ్ చేసుకుని ఆమె పక్కన వాలిపోయాడు. నిద్రలో ముద్దుగా ఉన్న మహి మోము వైపు అపురూపంగా చూస్తూ, నువ్వు పక్కన లేకుంటే నాకు నిద్రలా పడుతుంది. యు ఆర్ మై స్ట్రెస్ బస్టర్ అంటూ తన బుగ్గన చిన్నగా ముద్దిచ్చి దగ్గరికి తీసుకున్నాడు. మహి నిద్రలోని అతని బాహువుల్లో గువ్వ పిల్లలా ఒదిగిపోయింది. చిన్నగా నవ్వుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు రుద్ర. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న రిషి ఏదో వింత శబ్దం వినిపించి మేల్కొన్నాడు. సగం నిద్రలో ఉన్న కళ్ళతో రూమ్ చుట్టూ చూశాడు. అతని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రీతి నిద్రలో నడుస్తూ అప్పటికి డోర్ దగ్గరికి చేరుకుంది. టేబుల్ మీద బాటిల్ కింద పడిన శబ్దం రిషిని మేల్కొల్పింది. రిషి ఈరోజు తన లైఫ్లో ఫస్ట్ టైం ఒకరు నిద్రలో నడుస్తూ ఉండడం చూశాడు. అది కూడా ప్రీతి. ఆమెను ఆపడానికి బదులుగా ఫాలో అయ్యాడు, క్యూరియాసిటీతో వింతగా చూస్తూ. ప్రీతి నిద్రలోనే డోర్ తెరిచి రూమ్ నుండి బయటకొచ్చింది. ప్రీతికి ఏ ప్రమాదం జరగకుండా ఆమెను జాగ్రత్తగా చూసుకునేలా దగ్గరగా ఆమెను ఫాలో అవుతున్న రిషి ఆమెను ఆట పట్టించడానికి నిద్రలో నడకను ఫోన్లో వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ప్రీతి తన మాట విని నమ్మదని అతనికి తెలుసు. అందుకే వీడియో షూట్ చేస్తున్నాడు. ప్రీతి నడుస్తూ మొత్తం లాన్ని 4 సార్లు చుట్టేసింది. తన వెంట తిరిగి అలసిపోయాడు రిషి. ఇలాగే వదిలేస్తే నైట్ అంతా చక్కర్లు కొడుతూనే ఉంటుందేమో అనుకుని ఆమె భుజం పట్టుకుని గదికి తిరిగి నడిపించాడు. అప్పటికి 1 అయింది. ప్రీతి ప్రవర్తన చూసి ఆమెనక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళే సాహసం చేయలేకపోయిన రిషి ఈ నైట్ అదే గదిలో ఉండాలని డిసైడ్ చేసుకున్నాడు. ప్రీతిని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టాడు. పడుకుంటూనే తన 2 చేతులతో రిషి బాత్రూమ్ 2 చివర్లను చేతులతో పట్టుకుంది ప్రీతి. రిషి ఆమె మొహంలోకి చూస్తూ, ప్రీతి, నన్ను వదిలే. రోజంతా గొడవపడినా ఇంకా సాటిస్ఫై అవ్వలేదా అని అంటూ ఆమె మొహం వైపు నిశితంగా చూస్తున్నాడు. నిద్రపోతున్నప్పుడు ప్రశాంతంగా అందంగా కనిపించింది. ఎల్లో కలర్ లైట్లు ప్రీతి మొహం బంగారంలా మెరుస్తుంది. స్వేచ్ఛగా వదిలేసిన ఆమె కురులు దిండుపై చెల్లాచెదురుగా ఉన్నాయి.
కంట్రోల్లో ఉండడం రిషికి కష్టంగా అనిపిస్తుంది. తల విదిలించి ప్రీతి దగ్గరికి వంగి, ప్రీతి లెట్ మీ గో అని గుసగుసలాడాడు. కానీ ప్రీతి అతన్ని వదల్లేదు. రిషి అలాగే చూస్తుండిపోయాడు. ఆమె ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఊరిస్తున్నట్టుగా ఉన్న ఆమె గులాబీ పెదవులను చూస్తుంటే రిషికి ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవాలని కోరిక కలిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రిషి ప్రీతిని కిస్ చేస్తాడా? ఈ రాత్రి వారిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? పార్టీకి రుద్ర మహితో పాటు రక్ష కూడా రాబోతుందా? ఆ పార్టీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ పార్టీ వల్ల 2 జంటల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.